అమెరికాలో ఇండియన్స్ తరచూ అవమానాలకు గురవుతూ ఉంటారు. ఇక అమెరికా ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత జాత్యహంకార దాడులు పెచ్చుమీరాయి. ఇండియన్స్ రోడ్లపై కనిపిస్తే చాలు వారిని ఉద్దేశించి పరుష పదజాలంతో దూషించడం లేదా వారిపై దౌర్జన్యానికి పాల్పడడం తరచూ ఇండియన్స్కు అనుభవమే. ఇక తాజాగా భారత సంతతికి చెందిన సరీనా గుప్తా అనేటువంటి యువతిపై స్థానిక అమెరికన్ యువతి బండబూతులు తిట్టడం, యథేచ్ఛగా ఎఫ్ వర్డ్ను వాడేశారు. ఆమె బూతుల దండకం అందుకున్న వెంటనే సరీనా గుప్తా అనేటువంటి ఇండియన్ యువతి తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేయడం మొదలుపెట్టారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ యువతి రికార్డ్ చేసుకో, ఇన్స్టాగ్రామ్లలో పోస్ట్ చేసుకో, ముందు అమెరికా నుంచి మీ దేశానికి పో అంటూ కూడా తిట్ల దండకు అందుకున్నారు. ఆమె సోషల్ మీడియాలో ఈ వీడియో పెట్టిన వెంటనే విశేష స్పందన లభించింది. పలువురు ఆమెకు సానుభూతి తెలిపారు. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఇటీవలి కాలంలో జాత్యహంకార దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ఇండియన్స్పై పడ్డారు. అమెరికాలో ఎక్కడ చూసినా ఇండియన్స్ కనిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీంతో ఆయన H-1B వీసాలపై ఆంక్షలు మొదలుపెట్టాడు. వీలైనంత వరకు ఇండియన్స్ని అమెరికాలో కాలు పెట్టనీయరాదనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇక ట్రంప్ రాజేసిన సెంటిమెంట్తో అమెరికన్లు మరింత రెచ్చిపోయి ఇండియన్స్ కనిపిస్తే తిట్టడం, వారిపై దౌర్జన్యానికి దిగడం అమెరికాలో ఎక్కడో చోట తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలోని స్టాంఫోర్డ్ నగరంలోని సూపర్ మార్కెట్లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో పెనుదుమారం రేపుతోంది. భారత సంతతికి చెందిన సరీనా గుప్తా అనే యువతి సూపర్ మార్కెట్లో తాను కొనుగోలు చేసిన వస్తువులు తిరిగివ్వడానికి ఈ నెల 2వ తేదీన వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే షాప్ రైట్ అనే సూపర్ బజార్లో సరీనా గుప్తా వెళ్లారు. ఆ రోజు తన పుట్టినరోజు. అంతకుముందు తాను ఆ సూపర్ బజార్లో కొన్న వస్తువుల్ని తిరిగివ్వడానికి వెళ్లినప్పుడు అమెరికన్ మహిళ అసహనంతో ఊగిపోతూ తనను తిట్టారని ఆమె చెప్పింది. తాను కొనుగోలు చేసిన వస్తువుల్ని తిరిగివ్వడానికి కొంత సమయం పడుతుందని, మీరు వేరే కౌంటర్కు వెళ్లండని తాను మర్యాదపూర్వకంగా అమెరికన్ యువతికి చెప్పానని, దీంతో ఆమె తనను దూషించడం మొదలుపెట్టారని గుప్తా తెలిపారు. దీంతో తాను తన ఫోన్ తీసి రికార్డ్ చేయడం మొదలుపెట్టానని, దీంతో మరింత రెచ్చిపోయింది ఆ యువతి. సోషల్ మీడియాలో ఆమె పేరు విక్టోరియా లూయిస్ మేసన్ అని చెబుతున్నారు. ఆమె స్థానిక ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో ఆమె గురించి సమాచారం కూడా పెట్టారు. గుప్తా రికార్డ్ చూస్తుంటే వెంటనే ఆమె పర్వాలేదు రికార్డ్ చేయి, ఇన్స్టాగ్రామ్లో పెట్టు, నీ ఇష్టం వచ్చిన చోట పోస్ట్ చేసుకో అని రంకలు వేశారు. వెంటనే నువ్వు అమెరికాను విడిచివెళ్ళు అంటూ ఎఫ్ వర్డ్ని ఉపయోగించారు. ఇంగ్లీష్లో బూతులు తిట్టారు. కోపంతో ఊగిపోతూ ఆ యువతి సరీనా గుప్తాకు మిడిల్ ఫింగర్ చూపించారు. నీ వస్తువులు రిటర్న్ చేయడానికి నీ సమయాన్ని తాను వృధా చేస్తున్నానా, లావుపాటి గాడిదా అని అర్థం వచ్చేలా తిట్టారు. ముందు నీ దేశం వెళ్ళు అంటూ మరోమారు ఎఫ్ ఇండియా అంటూ సంబోధించారు. అమెరికా నుంచి వెళ్ళు, మీ దేశానికి వెళ్ళు, ఇక్కడికి వచ్చి బలిశారు అంటూ సరీనా గుప్తాను ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారు. స్థానిక అమెరికన్ యువతి తిట్ల దండకం వీడియోని ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. వెంటనే ఈ వీడియో వైరల్ అయింది. ఆమె గురించి సోషల్ మీడియాలో మరిన్ని వివరాలు తెలిసాయి. దీంతో ఆమె పనిచేస్తున్న హెల్త్ కేర్ ప్రొవైడర్ నతానియల్ విథరెల్ యాజమాన్యానికి ఆమె చేసిన నిర్వాకం గురించి తెలిసింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె ప్రవర్తనపై విచారణకు ఆదేశించింది. తమ ఉద్యోగి జాత్యహంకార దాడుల్ని తాము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించమని స్పష్టం చేసింది. వీడియోలో ఆమె చేసిన వ్యాఖ్యలు తమను బాధించాయని యాజమాన్యం కూడా విచారం వ్యక్తం చేసింది. తమ ఆస్పత్రి అత్యున్నత విలువలను పాటిస్తుందని, విద్వేషపూరిత ప్రసంగాలు, వివక్షను ఏ రకమైన వేధింపుల విషయంలో జీరో టాలరెన్స్తో వ్యవహరిస్తుందని నతానియల్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఉద్యోగులు, భాగస్వాములు ఇతరులతో గౌరవంగా వ్యవహరించాలని కోరుకుంటామని, తాము సమాజానికి సేవలందిస్తున్నామని గుర్తు చేసింది. అయితే సరీనా గుప్తా తనను వేధించిన మహిళా నర్సు అని తెలిసిన తర్వాత షాక్కి గురయ్యారు. ఒక నర్సు ఉద్యోగం చేస్తున్న మ్యాసన్ పేషెంట్ రంగు చూసి ఆసుపత్రిలో సేవలందిస్తారా అని ప్రశ్నించారు. అలాగే సూపర్ మార్కెట్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు పరిస్థితిని ఎలా చక్కదిద్దాలో వారికి శిక్షణ ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే సూపర్ బజార్లో పనిచేస్తున్న వారిలో కొంతమంది ఉద్యోగులు నాన్ వైట్స్ కూడా ఉన్నారు. సూపర్ మార్కెట్లో జరుగుతున్న తతంగం చూసిన తర్వాత వారు కూడా తనలానే భయపడ్డారని గుప్తా అన్నారు.
సూపర్ బజార్లో సరీనా గుప్తాపై నర్సు సుమారు 5 నిమిషాల పాటు దుర్భాషలాడారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కాగా సరీనా మాత్రం స్థానిక అమెరికన్ యువతి బహిరంగంగా ఒక సూపర్ మార్కెట్లో ప్రజల ముందు గట్టిగా ఎలా బూతులు మాట్లాడగలరని ఆమె షాక్కి గురయ్యారు. అమెరికాలో తనకు ఇలాంటి అవమానం జరుగుతుందని తాను ఎప్పుడూ ఊహించలేదన్నారు. మనం ఎలాంటి ప్రపంచంలో నివసిస్తున్నామని గుప్తా ప్రశ్నించారు. గుప్తా ఈ వీడియోని టిక్టాక్తో పాటు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వెంటనే సుమారు 39,000 వ్యూస్తో పాటు 3,600 లైక్లొచ్చాయి. సోషల్ మీడియాలో యూజర్లు చాలా మంది ఆమెకు సానుభూతి తెలిపారు. ఇక సరీనా గుప్తా WABCతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, ఇక తాము తెల్లవారితో కలిసి పని చేయాలంటేనే భయమేస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో గుప్తా వీడియో పెనుదుమారం రేపడంతో గుప్తా దూషించిన యువతి పనిచేస్తున్న నర్సింగ్ హోం కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో తమ దృష్టికొచ్చిందని, తమ ఉద్యోగుల్లో ఒకరు బహిరంగ ప్రదేశంలో ఒక మహిళతో దురుసుగా ప్రవర్తించడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని స్పష్టం చేసింది. ఆమెపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా నెటిజన్స్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో సరీనా గుప్తాకు మద్దతు తెలిపారు. ఒక నెటిజన్, మీకు ఇలాంటి చేదు అనుభవం ఎదురైనందుకు సారీ చెబుతున్నాను. మీరు చాలా అందంగా ఉంటారని ఆమెను పొగిడారు. అమెరికాలో ఎంతమంది ఇండియన్ డాక్టర్లు, ఇంజనీర్లు ఉన్నారో ఆ నర్సుకు చెప్పండి. బహుశా ఆమె బాస్ కూడా ఒక ఇండియన్ డాక్టర్ అయి ఉండవచ్చునని మరొకరు కమెంట్ చేశారు. మీరు నిజంగానే చాలా అందంగా ఉన్నారు. మీకు ఇలాంటి పరిస్థితి రావడం తనకు బాధగా ఉందని మరో నెటిజన్ ఆమెకు సానుభూతి తెలిపారు. ఇక అమెరికాలో తరచూ ఇండియన్స్పై జాత్యహంకార దాడులు, వేధింపులు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ధైర్యం చేసి సోషల్ మీడియాలో తమకు జరిగిన అవమానాన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. మరికొందరు ఎందుకొచ్చిన గొడవ అని చాలా మంది వదిలేస్తూ ఉంటారు. ఇక అమెరికాలో ట్రంప్తో పాటు టెక్సాస్ గవర్నర్ గ్రేగ్ అబ్బాట్ కూడా ఇండియన్స్ అంటే మండిపడుతూ ఉంటారు. తన రాష్ట్రంలో ఇండియన్స్కు ఉద్యోగాలు ఇవ్వరని తెగేసి చెప్పాడు టెక్సాస్ గవర్నర్. ఇక ప్రెసిడెంట్ల నుంచి గవర్నర్ల వరకు ఇండియన్స్కు వ్యతిరేకంగా సెంటిమెంట్లు రాజేస్తూ సాధారణ అమెరికన్కు విద్వేషం నూరిపోస్తే పరిస్థితులు ఇలానే ఉంటాయని చెప్పక తప్పదు అంటున్నారు నెటిజన్స్.